హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్యనైతే లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులవుతుంది. దానికి చాలా రీజన్సే ఉన్నాయి. అవన్నీ కూడా మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అయితే ఈ వీడియో అయితే మా ఫౌజీ ఫ్యామిలీస్ అందరం గెట్ టుగెదర్ అయింది. ఇక్కడ రిటైర్మెంట్ అయిన వాళ్ళు, సర్వీస్లో ఉన్న వాళ్ళు అందరం కలిసి యూనిట్ రేజింగ్ డే సెలబ్రేషన్స్ బెంగళూరులో ప్లాన్ చేశారు. సో అక్కడికైతే మేము వెళ్ళాము. నేనైతే ఈ బ్యూటిఫుల్ మైసూర్ సిల్క్ శారీతో నేను రెడీ అయ్యానమాట. సో ఇక్కడైతే మాకు రేజింగ్ డే సెలబ్రేషన్స్ అనేవి కండక్ట్ చేశారు, ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళు, సర్వీస్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ సెటిల్ అయ్యి ఉంటారు కదా చాలామంది ఈ సరౌండింగ్స్లో, లైక్ తమిళనాడు, కృష్ణగిరి ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామందిగా వచ్చారు. స్పెషల్గా ఇలా అందరినీ చూడడం అనేది చాలా ఎగ్జైట్మెంట్గా, చాలా ఎంతూజియాజంతో ఉన్నిందనమాట. మాకైతే ఇక్కడ ఇలా సెల్ఫీ కార్నర్ పెట్టారు. సో ఇంకా హ్యాపీనెస్తో కూడి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మాకైతే టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళం అందరూ కూడా, ఎందుకంటే పిల్లలు కూడా డిఫరెంట్ స్టేషన్స్లో వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ మళ్ళీ చూసినప్పుడు వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా వీలైనంత మంది చాలా మట్టుగా చాలా ఫ్యామిలీస్ వచ్చారు. ఇంకా కొంతమంది రావాల్సి ఉన్నింది, బట్ డ్యూటీస్ ఉండడం వల్ల రాలేకపోయారని చెప్పి మళ్ళీ కాల్ చేశారు. ఇలా గ్యాదర్ అవడం అన్నది మాత్రం నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. సో మాకు ఈ ఫౌజీ ఫ్యామిలీస్ని కలవగానే ఏ ఇయర్లో వాళ్ళతో కలిసాము, మనం ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాము, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాము, ఏ స్టేషన్ నుంచి అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి పోస్టింగ్కి వెళ్ళాము అని చెప్పి అవన్నీ కూడా మాకు రికలెక్ట్ చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే ప్రోగ్రామ్ దియా లైటింగ్తో స్టార్ట్ చేశారు. చాలా బాగా డెకోర్ అది కూడా చేశారనమాట. మెయిన్ సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ మాట్లాడుతూ యాంకరింగ్ చేస్తూ, లైక్ హోస్టింగ్ చేస్తూ ఉంటారనమాట. ఈ ప్రోగ్రామ్ అంతటినీ కూడా హోస్ట్ చేసింది వాళ్ళే. మెయిన్ సీనియర్ ఎవరుంటారో వాళ్ళు ఆర్గనైజ్ చేసి, కండక్ట్ చేసి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు కూడా. అండ్ దియా లైటింగ్తో స్టార్ట్ చేశారు. అలానే మా యూనిట్ పేరున్న కేక్ని కూడా కట్ చేశారనమాట. దాని తర్వాత సీనియర్ లేడీస్తో దియా లైటింగ్ చేయిస్తారు ఎప్పుడు కూడా. సో ఇక్కడ ఇది అయిన తర్వాత కేక్ కట్ చేయించిన తర్వాత ఇంకా కొంచెం క్లాసికల్ డాన్సెస్ అనేవి కండక్ట్ చేశారు. బయట నుంచి పిల్లల్ని క్లాసికల్ డాన్సెస్ నేర్చుకుంటున్న వాళ్ళని, బయట స్కూల్స్ ఉంటాయి కదా డాన్స్ స్కూల్స్, వాళ్ళ నుంచి పిలిపించి వాళ్ళతో డాన్సెస్ ఆర్గనైజ్ చేశారు. చాలా బాగుంది. అండ్ అలాగే సర్వీస్ ముందు అంటే ప్రీవియస్ ఇయర్స్లో ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో యూనిట్ కోసం, వాళ్ళు ఏ వార్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా అప్రిసియేషన్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అప్రిసియేట్ చేసి, అలానే కొంచెం మెయిన్ సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇంకా బాగా అంటే లైక్ వాళ్ళ కోసం చెప్పడం కూడా జరిగిందనమాట. వాళ్ళు ఏం చేశారు యూనిట్కి అనేవి. సో ఇలా అందరినీ కలిసినప్పుడు వాళ్ళతో ఆ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరబ్బా. నాకైతే మాత్రం చాలా ఇష్టం. ఇలాగా లైక్ ఏంటంటే ఫౌజీ ఫ్యామిలీస్ అంటే ఇవన్నీ కూడా మాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అనమాట. మేమందరం యాక్చువల్లీ ఫ్యామిలీస్ అందరికీ దూరంగా ఉంటాం. మమ్మీ, డాడీ, అత్తయ్య గారు, మామయ్య గారు, ఇన్లాస్ అందరికీ కూడా చాలా దూరంగా ఉంటాం. వన్స్ ఫౌజీ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళందరే మాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్. లైక్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అక్క అని చెప్పి నైబర్స్ని వాళ్ళే మనకి బాగా చూసుకుంటారనమాట. అంటే మనకి మన పేరెంట్స్ ఇంకా గుర్తు రానివ్వకుండా చేసుకునే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అదైతే నాకు చాలా ఇష్టం. అంటే ఇన్ని ఇయర్స్ ఎలా ఉంటామో దూరంగా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫౌజీ లైఫ్ రిటైర్ అయ్యి వెళ్ళేటప్పుడు ఆ ఫీలింగ్ అనేది చాలా భారీగా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే తట్టుకోలేనేమో. సో ఇలా క్లాసికల్ డాన్సెస్ కూడా ఆర్గనైజ్ చేశారు. సో ఇప్పుడైతే ఇవన్నీ ఈ ఫోన్స్ అవి రావడం వల్ల అంత ఇంటరాక్షన్ అనేది ఉండటం లేదేమో అనిపిస్తూ ఉంటుంది.
కానీ ఒకప్పుడు ఏంటంటే మనం ఇంట్లో ఉన్నా కూడా పిలిచి మరీ బయటికి రమ్మని చెప్పేవారు అనమాట. బయటకు వచ్చి వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడి వాళ్ళ దగ్గర కుట్లు అల్లికలు అవి నేర్చుకుంటూ ఉంటే అవన్నీ కూడా నేనైతే అలానే నేర్చుకున్నాను. చాలా థింగ్స్ లైక్ మ్యాక్రేమ్ కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ కానీ చాలా మటుగా చదువుతో కొంచెం నేర్చుకుంటే ఈ క్రోషియాతో అల్లడం కానీ వులెన్తో అల్లడం కానీ మ్యాక్రేమ్ థింగ్స్ కానీ ఇవన్నీ కూడా నేను ఫౌజీ లైఫ్లోకి వచ్చాక నేను నేర్చుకున్నవే. ఇవన్నీ కూడా టెడ్డీ బేర్స్ కుట్టడం కానీ ఇవన్నీ ఎంబ్రాయిడరీ అన్నీ A to Z చాలా కోర్సెసే యాక్చువల్లీ మాకు కోర్సెస్ కూడా ఉంటాయి. వాటితో పాటు ఈ అక్క వాళ్ళు వదిన వాళ్ళు నేర్పించినవి కూడా వాళ్ళ దగ్గర నేర్చుకున్నవి కూడా ఎన్నో ఉన్నాయి. ఇక్కడే ఈ అట్మాస్ఫియర్ అయితే ఫుల్ ఆఫ్ ఎంతూజియాజంతో ఉంది. ఎంత బాగా ఎంజాయ్ చేసాము అంటే వచ్చిన వాళ్ళందరినీ కలుస్తూ మాట్లాడుతూ వాళ్ళ పిల్లల కోసం మాట్లాడుకుంటూ అంటే ఏం చదువుతున్నారు ఏంటి ఎక్కడ సెటిల్ అయ్యారు అలానే మా పిల్లల కోసం వాళ్ళకి చెప్తూ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఎంతో హ్యాపీగా అనిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అసలు ఆ మాటలకి అసలు అంతే లేదనమాట. టైం అసలు తెలియలే లేదు మాకైతే. ఎండ్లెస్ స్టోరీస్ చెప్పుకుంటూనే ఉన్నాము. మేమైతే అసలు ఒక జస్ట్ ఫ్రెండ్సే అని నేనైతే అనుకోను. ఫ్రెండ్స్ అన్నది అదే అసలు చాలా చిన్న మాట. వీళ్ళంతా కూడా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో మా ఈ సెలబ్రేషన్స్ని మన యూట్యూబ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోవాలి అని అనిపించింది. ఇప్పుడు మీరందరూ కూడా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీయే. ఫౌజీ ఫ్యామిలీతో పాటు మీరంతా కూడా యూట్యూబ్ ఫ్యామిలీ అనేది కూడా నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో అందుకోసం అని చెప్పి ఈ హ్యాపీనెస్ ఈ హ్యాపీ మూమెంట్స్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎవ్రీ రైజింగ్ డేకి మేమైతే గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో లాస్ట్ ఇయర్ మేము సుఖ్నా క్యాంట్లో డార్జిలింగ్లో కూడా సెలబ్రేట్ చేసుకున్నాం రైజింగ్ డే చాలా గ్రాండ్గా. అక్కడ కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన్నారు. అప్పుడు మేము అదే మాట్లాడుకుంటున్నాం, లాస్ట్ ఇయర్ కలిసాం కదమ్మా అని చెప్పి. లైక్ సీనియర్ లేడీస్ ఉంటారు కదా, సో వాళ్ళందరితో మాట్లాడుకుంటూ ఉంటుంటే అవును అనేసి అలా రికలెక్ట్ చేసుకుంటూ ఉంటున్నాం అనమాట అప్పటి మెమరీస్ని. దాని తర్వాత ఎవరైతే డాన్స్ చేశారో క్లాసికల్ డాన్స్ చేశారో వాళ్ళందరికీ కూడా అప్రిసియేషన్గా ఒక సర్టిఫికేట్ అండ్ అలానే గిఫ్ట్స్ ఇచ్చారు. అలానే ఆ స్కూల్ నుంచి తీసుకొచ్చిన డాన్స్ టీచర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా అప్రిసియేషన్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు అప్రిషియేట్ చేస్తూ. దీని తర్వాత లంచ్ పెట్టారనమాట. చాలా బాగుంది. ఫుడ్ కూడా గుడ్ ఫుడ్ ఎంజాయ్ చేసాం, గుడ్ కంపెనీస్ ఎంజాయ్ చేసాం, చాలా మెమరీస్ని రికలెక్ట్ చేసుకున్నాం. ఇంకా సర్వీస్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఈ రేజింగ్ డే అనేది మాకు ఎప్పుడూ కూడా స్పెషలే. సో మా అందరికీ అంటే ఎవ్రీథింగ్ లైక్ బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, వెడ్డింగ్ యానివర్సరీస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, అవి ఏంటి అంటే మన ఇంటి వరకు మాత్రమే. సో మా ఫౌజీ లైఫ్లో ఈ యొక్క రేజింగ్ డే అనేది కూడా చాలా చాలా స్పెషల్. మాకైతే అందరం గెట్ టుగెదర్ అవుతాం, అందరం చక్కగా రెడీ అయి వెళ్తాం. సో సచ్ అ బ్యూటిఫుల్ డే. మా అందరికీ కూడా ఫిల్డ్ విత్ స్మైల్స్, ప్రైడ్ అండ్ ఇంకా ఎన్నో మెమరీస్ అనమాట. సో ఈ మేడం అయితే మాకు అక్కడ కూడా ఉన్నాం, మేము ముందు ఉన్న స్టేషన్లో కూడా మేమందరం కలిసి వర్క్ చేసి ఉన్నాం అనమాట. సో దీని తర్వాత అందరినీ గ్యాదర్ చేశారు. వచ్చిన వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వీళ్ళకి ఒక సాంగ్ ఉంటుంది, లైక్ ఏం చెప్తాను, లైక్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ పాడుకొని యాంథమ్ లాగా అది పాడిన తర్వాత ఫోటో సెషన్. అందరూ వచ్చిన వాళ్ళందరితో కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకొని దాని తర్వాత మేమందరం ఫాలోడ్ బై లంచ్కి వెళ్ళాము. ఇక్కడ ఫోటో సెషన్స్ వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరితో కూడా స్టేజ్ మీద బ్యానర్స్తో ఫొటోస్ తీసుకోవాలని ఉంటుంది కదా, సో అలా మేమందరం కూడా గ్యాదర్ అయ్యి ఫొటోస్ దిగి చాలా ఫొటోసే దిగాము. చాలా అంటే చాలా. నేను అందులో కొన్ని ఫొటోస్ అయితే షార్ట్స్లో కూడా నేను పోస్ట్ చేశాను. ఇంకా సెల్ఫీ కార్నర్స్ దగ్గర మా పిల్లలైతే మేము వచ్చేసరికి ఫుడ్ని ఎంజాయ్ చేసేస్తున్నారు వాళ్ళైతే. ఇంకా లంచ్, ఆ రోజు లంచ్లోకి అయితే మాకు బిర్యానీ, చికెన్ 65 లాంటిది, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ అండ్ రుమాలి రోటీ, మంచూరియా, రైతా పెట్టారు. ఇంకా దాల్ అవి కూడా ఏవో ఉన్నాయి, నేను అవేం వేయించుకోలేదు. దీని తర్వాత ఫాలోడ్ బై మాకు పాన్ అండ్ ఐస్ క్రీమ్ ఇంకా గులాబ్ జామున్ కూడా ఇచ్చారు.
అది కూడా మేము ఎంజాయ్ చేసాం. పాన్ వేస్తున్న అబ్బాయి కూడా, ఆ అబ్బాయి అటైర్ చూడండి ఎంత బాగుందో, చాలా ట్రెడిషనల్గా అనిపించింది నాకైతే. ఎంజాయ్ చేసాం, ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేసాం. సచ్ అ బ్యూటిఫుల్ డే అని చెప్పాలి. మా అందరికైతే చాలా ఎంతూజియాజంతో మేమైతే ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ సెలబ్రేషన్ విత్ అస్. మీరందరూ కూడా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన వీడియోస్ని షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే